This is Richard Wade. Welcome back to Prelims Algorithm Flow playlist. ఎందుకంటే ఆ, మనం చేస్తుంది ట్రిక్స్ కంటే ఆల్గరిథం అని చెప్పొచ్చు. మైండ్ సెట్ డెవలప్ చేయండి, ఆప్షన్స్ క్లోజ్ చేయండి, వీడియో పాజ్ చేయండి, ఫస్ట్ మీ బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత చేయండి, మీరు బాగుపడతారు. ఇన్ ట్రాపికల్ రీజియన్స్, జీకా వైరస్ డిసీజ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ది సేమ్ మస్కిటో దట్ ట్రాన్స్మిట్స్ డెంగ్యూ. అదేంది ఇది? డెంగీ. డెంగీ. థ్యాంక్ యూ. సేమ్ మెస్కిటో టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. ఓకే, సేమ్ మెస్కిటోనే కాదని, బట్ తేడా కొడుతుంది. సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ జీకా వైరస్ డిసీజ్ ఈజ్ పాసిబుల్. అయ్యి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. జీకా వైరస్ అన్నాడు, వైరస్ యూజువల్ పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ నాకు తెలియదు, బట్ ఇది సైన్స్ అండ్ టెక్, ఇది రాల్దేబోకి వెళ్ళాలి లేదంటే టూ ఓన్లీకి వెళ్ళాలి. నాకు ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు తేడా కొడుతుంది. ఇన్ ట్రాపికల్ రీజన్ జీకా వైరస్ డిసీజ్ ఇస్ ట్రాన్స్మిట్ విత్ సేమ్ మస్కిటో దట్ ట్రాన్స్మిట్స్ డెంగ్యూ. ఫ్యాక్ట్ లా ఉంది, నేను తీసేస్తాను ఎందుకంటే ఇన్సిడెంట్ కూడా చెప్పింది కాబట్టి. సో ఐ విల్ గో ఫర్ టూ ఓన్లీ. నువ్వు పెట్టారా? అన్నా ఏం పెట్టినా అన్న? వన్ ఓన్లీ. ఓకే, Official answer is C. Science and tech. UPSC doesn't give you a damn. It's saying all the above. సో ఆమె నాలెడ్జ్ అది. సో ఈ సైన్స్ అండ్ టెక్ అంట. సో అందుకని ఏం చేసింది నేను లేదు. సో తెలుసా తెలియదు. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ అన్నా, బట్ మనం ఇప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తాం? సైన్స్ అండ్ టెక్ తెలుసా తెలియదు, తెలియనప్పుడు ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్ రెండు చెప్పలేదు. తెలియనప్పుడు ఎన్ని ట్రిక్స్ సరిగ్గా అప్లై చేయాలి. సైన్స్ అంటే కాల్ పోయి పెట్టాలి. అక్కడ కూడా మళ్ళీ నువ్వు హిస్టరీ క్వశ్చన్ లాగా ఒకటి తీసేస్తుంటే ఎలా అవుతుంది? అవ్వదు. ద స్టాండర్డ్ మార్క్ బిఎస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆటోమేటెడ్ టైర్స్ అండ్ ట్యూబ్స్. మ్యాండేటరీ తేడా కొడుతుంది, అవుదాం. ఎగ్ మార్క్ ఈజ్ ఎ క్వాలిటీ సర్టిఫికేషన్ మార్క్ ఇష్యూడ్ బై ది ఫుడ్ అండ్ ఎగ్ మార్క్. ఎఫ్ఏఓ ఎందుకు యూజ్ చేస్తుంది? క్వాలిటీ సర్టిఫికేషన్ మార్క్ నాకు సెకండ్ స్టూడెంట్ తీసేస్తున్నా. ఎఫ్ఏ ఎందుకు వచ్చేస్తుంది? మన స్టేట్ గవర్నమెంట్ ఏదో చేసుకుంటుంది. స్టేట్ సంథింగ్ అదే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసుకుంటుందేమో. ఎగ్ మార్క్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అదే. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ బిఎస్ ఇస్ మ్యాండేటరీ అనేది. మ్యాండేటరీ ఎందుకు ఉంటుంది? ఇస్తే కొంటారు అని అనుకుంటున్నా, అందుకని నేను వన్ పెట్టట్లేదు. ఐ విల్ గో ఫర్ నెయిదర్ అన్నారు. మీరు వన్ ఓన్లీ. ఉంటాయి కదా. ఏ సో అది కరెక్టే అంట, మ్యాండేటరీ అంట. సెకండ్ చూడు, ఇష్యూడ్ బై. అరే చూడు, ఇష్యూడ్ బై 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 బై. నేను చూడు ఇక్కడ బై ఇక్కడ రాసా కదా, బై 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 31కి వెళ్ళా సరే. నేను ఏం చేసా, బైని గట్టిగా అండర్లైన్ చేసా, బట్ అది అవ్వలే. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్ ఇది. అది ఇక్కడ ఇది సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్ కాదంటావు. ఎస్. నెక్స్ట్. సో ఇట్ నాది పోయింది. సో యా, ఫర్ ఎగ్జాంపుల్ 32 క్వశ్చన్ ఆలోచిస్తే మళ్ళీ ఇంకోసారి నాకు తెలుసా తెలీదు, మ్యాండేటరీ డౌట్గా ఉన్నప్పుడు సెకండ్ స్టెప్ పక్కా రాంగ్ అని తెలుసు. సో అది సైన్స్ అంటే క్వశ్చన్ కాదు. నెయిదర్నర్కి ఎందుకు వెళ్తున్నా? వెళ్ళకూడదు. ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు. ట్రిక్స్లో నెయిదర్నర్కి యూజువల్ వెళ్ళకూడదు, ఎందుకంటే యూపీఎస్సీ యూజువల్ ఇవ్వదు కాబట్టి. 33. వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ స్కీమ్? ఏదో స్కీమ్. ఓకే, ఇట్ ఇస్ పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్. ఈయనమే కదా బేసికలీ. ఇట్స్ పాన్ ఇండియా ట్రేడింగ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చర్ కమోడిటీస్ అంతే. It provides the farmers access to nationwide market with the quality of the produce. Commensurate, bookish. In case తెలియపోయినా సరే ఇది కొత్త టర్మ్ వచ్చింది మార్కెట్లోకి. సో యూపీఎస్సీ మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ ఆబ్జెక్టివ్స్ మెన్షన్ ఇన్ సమ్ ఆఫ్ ది ఆప్షన్. సేమ్ రెండో ఆబ్జెక్టివ్స్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో మన ఆన్సర్ సిఏ, ఆఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. నెక్స్ట్ 34. విత్ రిఫరెన్స్ టు నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ పాలసీ. మనం చదవలేదు, ఎవరు చదవరు. చదువుకుంటూ కూర్చుంటే అన్ని పాలసీ చదవాలంటే నెక్స్ట్ తర్వాత చూసుకోవచ్చు. నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ రియేటరేట్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు దోహా డెవలప్మెంట్ అజెండా అండ్ ట్రిప్స్ అగ్రిమెంట్. దోహా డెవలప్మెంట్ అండ్ ట్రిప్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఇంకా, బట్ దోహా అనేది ఏంటో కూడా తెలియదు. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. డిజిటల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ తప్పు ఉంటే అవుదాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ రిలేటింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఇండియా. మాకు తెలుసా తెలీదు. లేనప్పుడు నేను క్వశ్చన్ వదిలేస్తా, ఎందుకంటే రెండు తేడా కొడుతున్నాయి. బట్
వన్ ఎందుకు ఇన్స్టింక్ట్ చెప్పాలంటే వన్ ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది. సెకండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. బట్ ఇంకెవరు ఉన్నారు ఆప్షన్? డిపార్ట్మెంట్ ఆఫ్ నీతి ఆయోగ్ కూడా ఇంటలెక్చువల్ డిసైడ్. నీతి ఆయోగ్ యూజువల్ చేయదు, సో డిపార్ట్మెంట్ చేయాలి. జే ట్యాగ్స్ లేదంటే ఇండస్ట్రియల్ పాలసీ అదే కదన్నా మేబీ, అందుకు అనిపిస్తుంది దాన్నే పెడుతున్నా. ఇప్పుడు డిపిఐఐటి అంటారు, డిపిఐఐటి. ఓకే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యా. రీట్రేట్స్ కాపీడ్. 34 ఆఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి. ఏమంటున్నావు? రీట్రేట్స్ ఆప్షన్ 1 లా ఏడుంది? అచ్చా, రీట్రేట్స్. కాపీడ్. సొంతంగా చేసేలేదంటావు, బుక్కిష్ అంటావు. బుక్కేషన్. ఓకే, బట్ దోహా అనేది కూడా సొంతంగా క్రియేట్ చేయడం అప్పటికప్పుడు. ట్రిప్స్ అని అనుకోవచ్చు ఇంటలెక్చువల్ రైసింగ్, దోహా అప్పటికప్పుడు క్రియేట్ చేయలేడు. నాకు తెలియదు, టీ ఫ్రెండ్ నాకు తెలియదు, లైట్ తీసుకో. సెకండ్ స్టేట్మెంట్ నాలెడ్జ్, ఇది ఇంకా అన్నిసార్లు కరెక్ట్ అవుతుంది ఇది అంతే. నెక్స్ట్ 35. అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ WPA 1972, which of the following animals cannot be hunted by any person except under some provisions provided by law? So okay, fine. Which is ఇది ఇండియన్ వైల్డ్ యాస్ కూడా అనుకుంటా, ఎండేంజర్డ్ అనుకుంటా. గారియల్ క్రిటికల్ ఎండేంజర్డ్ అనుకుంటా. వైల్డ్ బఫెలో అది కూడా ఎండేంజర్డ్ అనుకుంటున్నా. ఐ విల్ గో ఫర్ ఆల్ ది అబవ్. ఆల్ ది అబవ్ కదా మీరు? ఆల్ ది అబవ్. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో డి. వైల్డ్ యానిమల్స్ అలా హంట్ చేయకూడదు, అంతే కదా. ఎక్సెప్ట్ దే ఐ మీన్ హ్యూమన్ లైఫ్ కి ఎండేంజర్ అయితే తప్ప. యా, ఇన్ కేసు మీరు ఇది ఈ స్పీసీస్ మీరు చూడాలనుకుంటే ఎన్వి స్పాట్కి వెళ్ళండి. ఎన్వి స్పాట్లో 22 స్పీసీస్ ఉంటాయి. ఆ 22 స్పీసీస్లోనే యూపీఎస్ అడుగుతూ ఉంది. సో అది చేసినా సరే ఆ 22 స్పీసెస్ మీకు క్రిటికల్ ఎండేంజర్స్ తెలిసినా సరే చాలు, మీకు అయిపోతుంది. నెక్స్ట్ 36. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఫండమెంటల్ డ్యూటీస్ యూపీఎస్ ఇస్ ఫేవరెట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. లెజిస్లేటివ్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు ఎన్ఫోర్స్ దిస్ డ్యూటీస్. చేసి ఉంటే ఈ పాటికి ఎన్నో బాగుపడేది. లేదు. దే ఆర్ కొరిలేటెడ్ టు లీగల్ డ్యూటీస్. లీగల్ కొరిలేషన్ అదే ఎన్ఫోర్స్ చేయలేదు. ఇంకా లీగల్ డ్యూటీస్ కొరిలేషన్ అంటే ఐ విల్ నాట్ గో ఫర్ ఇట్. కొరిలేటివ్ టు లీగల్ డ్యూటీస్. కొరిలేటివ్ ఎస్, బుక్కిష్ ఉంటుంది. లీగల్ డ్యూటీస్ నాకు అది కొరిలేటివ్ అంటే అర్థం కదా. లైక్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్. అవును, లీగల్ డ్యూటీస్ అంటే బై సమ్ లా దే హ్యావ్ టు ఎన్ఫోర్స్ కదా. అవును. అందులో అదే రాసి ఉంటుంది ఫండమెంటల్ డ్యూటీస్ లో. దీస్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై ఎనాక్టింగ్ అప్రోప్రియేట్ లా. అంటే నా ప్రకారం అంటే నేను అర్థం చేసుకున్నాను కొరిలేటివ్ లీగల్ డ్యూటీస్ అంటే లీగల్ డ్యూటీస్ పాటు సమానం అని అర్థం చేసుకున్నాను. కోరిలేటివ్ రిలేషన్, కోరిలేషన్. ఓకే, అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. ఇదే నో, ఇదే చూడండి. ఓకే కాదా? అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. దే ఆర్ కోరిలేటివ్ టు లీగల్ డ్యూటీస్. ఓకే, లీగల్ డ్యూటీస్ సమానం అన్న విధంగా నాకు అర్థమైంది చదవగానే. ఈక్వలెంట్ అంటే సమానం. ఓకే, ఇంకేం చేయలేం, కొన్నిసార్లు ఓకే, అవుతుంటాయి. అన్ని కరెక్ట్ అయిపోతే 200 ఇచ్చేస్తే ఇంకేముంది, వెంటనే కేసు పడిపోతుంది మీ మీద. 37. ఆప్షన్స్ క్లోజ్ చేయండి. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ 2023 స్టైల్. రాధాకాంత్ దే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్. నాకు తెలుసా తెలియదు? ఫస్ట్ అన్నప్పుడు తేడా పడుతుంది, వెయిట్ చేద్దాం. గాజుల్ లక్ష్మీ నరుసు చెట్టి, ఫౌండర్ ఆఫ్ మద్రాస్ మహాజన్ సభ. అయ్యిండో చనిపిస్తుంది, అక్కడ చదివినట్టుంది. సురేంద్రనాథ్ బెనర్జీ, ఫౌండర్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, అది కూడా చదివినట్టుంది. సో 2, 3 చదివినట్టుంది. ఫస్ట్ నాకు తెలియనట్టు తెలియదు, బట్ 3లో 2కి వెళ్తా ఇన్కేస్ ఏమీ తెలియపోయినా సరే. ఫస్ట్ ఐ విల్ గో ఫర్ 2 and 3. రాధాకాంత్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్. ఫస్ట్ ప్రెసిడెంట్ అన్నప్పుడు ఫస్ట్ కూడా తేడా కొడుతుంది. యూజువల్ రాంగ్ ఉంటే ఐ విల్ గో ఫర్ 2 and 3. అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఐ యామ్ గోయింగ్ విత్ బాంబే. అసలు వెయిట్ చేద్దాం. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. చెప్పు ఎందుకు? ఫౌండర్ జనరల్లీ రాంగ్ ఉంటుంది, ఏడుంది? సెకండ్ అండ్ థర్డ్. సో రెండిట్లో ఫౌండర్ ఇచ్చింది కాబట్టి ఏదో ఒకటి రైట్ ఒకటి రాంగ్. హిందీని కొనుక్కున్నారా? హిందీ పేపర్ చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఫౌండర్ ఉంది. ఏది? ఇది కూడా ఫౌండర్ ఉంది కదా. సో జనరల్లీ ఫౌండర్ రాంగ్, కానీ 2 సార్లు ఫౌండర్ ఇచ్చిన అనుకో ఇట్లా. సో ఒకటి పక్కా రైట్, ఒకటి పక్కా రాంగ్. సో 2 and 3 కాంట్ బి టుగెదర్. సి పోతుంది, డి పోతుంది, అండ్ 3లో నేను 2 పోతా. సో బి. ఓకే, 2023 కరెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే 3లో 2 కరెక్ట్ అయ్యాయి. సో అది మోస్ట్ ఈజియెస్ట్ వే ఆఫ్ పేపర్ అది. ఎందుకు అందరు జనాలు కష్టం నాకు అర్థం కాలేదు. 38. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబాయిడ్ ఇన్ ద ప్రియంబుల్? ఓకే, ప్రియంబుల్ లేనిది. లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ థాట్. నేను ఒక్కసారి క్వశ్చన్ చేయడం మర్చిపోయాను. లిబర్టీ ఆఫ్ థాట్, ఎకనామిక్ లిబర్టీ ఎందుకు ఉంటుందయ్యా? ఉండదయ్యా, తీసేయండి. ఇంకేముంది? అదే ఆన్సర్. బాంబే. నెక్స్ట్ 39.
with reference to Quality Council of India. Quality Council of India. Consider the following statements. Quality Council of India was set up jointly by the Government of India and Indian industry. Maybe also. Chairman of Council of India is appointed by Prime Minister on the recommendations of industry to government. Chairman is appointed by Prime Minister by. నేను సెకండ్ తీసేస్తా, 1కి వెళ్తా, ఐ విల్ గో ఫర్ 1 ఓన్లీ. అఫీషియల్ ఆన్సర్ ఇస్ సి, పోయింది. యూజువల్లీ చైర్మన్ తప్పు ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేశాడు పాపం. ఇంకేం పని లేదా పాపం, ఏదో మినిస్ట్రీలు ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తాం, పోతుంది కొన్నిసార్లు, ఏం చేయలేం. నువ్వేం పెట్టారా? నేను నీదర్ పెట్టిన. నీదర్ ఇద్దరా? ఓకే, ఎందుకంటే జాయింట్లీ బై ఉందనా? రెండు దగ్గర జాయింట్లీ బై అని కాదు. రెండు దగ్గర బై ఉందని ఏదో రైట్ అనుకోలేదా? ప్రతిసారి బై అని కదా, జాయింట్లీ. ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే, నాకు ఫస్ట్ కరెక్ట్ అనిపించింది, సెకండ్ నాకు తేడా కొట్టింది ప్రైమ్ మినిస్టర్ గానే. 40. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ SFBs, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్? టు సప్లై క్రెడిట్ టు స్మాల్ బిజినెస్ యూనిట్స్ అయ్యి ఉండొచ్చు, టు సప్లై క్రెడిట్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అయ్యి ఉండొచ్చు, టు ఎంకరేజ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ టు సెటప్ బిజినెస్ పర్టికులర్లీ ఇన్ రూరల్ ఏరియాస్. మరీ స్పెసిఫిక్ అయిపోయింది. తింటాడు, కొత్తగా స్టార్ట్ చేస్తాడు ఏమో, అందుకని తీసేస్తున్నాయి. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ టు ఎంకరేజ్, ఓకే ఫైన్, బట్ పర్టికులర్లీ ఇన్ రూరల్ ఏరియాస్ అనేసరికి ఐ ఫెల్ట్ లైక్ నో, ఐ విల్ గో ఫర్ 1 and 2. 3 or 2కి వెళ్తా, ఇన్ కేసు డౌట్ కొట్టినా ఆగిపోతా, ఆల్ దెబ్బకొతే వెళ్ళను. ఐ విల్ గో ఫర్ 1 and 2. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఏ, అంతే. మేము పెట్టు 1 and 2 సేమ్ అదే కదా. సో 10 క్వశ్చన్లు అయిపోయి, మళ్ళీ 10 కలుసుకుందాం. వణక్కం.